హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటూ అదేవిధంగా గ్రామర్ కూడా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూడండి. డిలేడ్ పేమెంట్స్ ఇర్క్ టీచర్స్ పెన్షనర్స్. చూడండి, డిలేడ్ అంటే ఆలస్యమైన, పేమెంట్స్ అంటే చెల్లింపులు, ఇర్క్ అంటే చిరాకు తెప్పించడం లేదా ఆగ్రహం తెప్పించడం. ఎవరికి? టీచర్స్ అంటే ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ అంటే పింఛన్దారులకు. ఆలస్యమైన చెల్లింపులు ఉపాధ్యాయులకు మరియు పింఛన్దారులకు ఆగ్రహాన్ని లేదా చిరాకును తెప్పించాయి. చూడండి, వివరాల్లోకి వెళ్తే టీచర్స్ అండ్ పెన్షనర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ resentment against the delaying payments of their monthly salaries. చూడండి, టీచర్స్ అండ్ పెన్షనర్స్ అంటే ఉపాధ్యాయులు మరియు పింఛన్దారులు హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తం చేశారు. చూడండి, ఇది హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు మరియు పెన్షన్దారులు ఇద్దరు ఉన్నారు కాబట్టి హ్యావ్ అని వచ్చింది. అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి. అదే సింగులర్లో ఉంటే హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ అని రావాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రిజెంట్మెంట్ అంటే తీవ్రమైన ఆగ్రహాన్ని. రిజెంట్మెంట్ అంటే ఆగ్రహం. ఎందుకు? అగెన్స్ట్ ద డిలేయింగ్ పేమెంట్స్ ఆఫ్ దేర్ మంత్లీ శాలరీస్. వ్యతిరేకంగా. డిలే అంటే ఆలస్యం. ఇన్ పేమెంట్ ఆఫ్ దేర్ మంత్లీ శాలరీస్ అంటే చెల్లింపులు. చూడండి, దేర్ అంటే వారి యొక్క, మంత్లీ అంటే నెలవారీ, శాలరీస్ అంటే వారి యొక్క నెలవారీ జీతాల చెల్లింపులు ఆలస్యమైనందువల్ల వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద టీచర్స్ అండ్ పెన్షనర్స్ డిడ్ నాట్ రిసీవ్ దేర్ సెప్టెంబర్ మంత్ శాలరీ టిల్ October 10 ట్యూస్డే. చూడండి, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద టీచర్స్ అంటే 60% మంది ఉపాధ్యాయులు అండ్ మరియు పెన్షనర్స్ పింఛన్దారులు డిడ్ నాట్ రిసీవ్ అంటే వారు అందుకోలేదు లేదా గ్రహించలేదు. ఏంటి? దేర్ సెప్టెంబర్ మంత్ శాలరీ, వారి యొక్క సెప్టెంబర్ మంత్స్ అంటే ఇక్కడ చూడండి, హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది. అంటే మంత్ యొక్క, సెప్టెంబర్ మంత్ యొక్క. అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే నెలల యొక్క, సెప్టెంబర్ మంత్ శాలరీ అంటే సెప్టెంబర్ నెలల యొక్క అని వస్తుంది. కానీ ఇక్కడ హెచ్ పక్కన ఉంది కాబట్టి సెప్టెంబర్ నెల యొక్క శాలరీ, జీతం. టిల్ October 10 అంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వారు సెప్టెంబర్ నెల యొక్క జీతం అందుకోలేదు కాబట్టి వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ లెడ్ బై PDF MLC KS Lakshman Rao made a representation of Chief Secretary Jawahar Reddy on behalf of the teachers and urged the government to address their financial issues by ensuring timely payment of salaries. చూడండి, లీడర్స్ నాయకులు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య, లెడ్ బై పీడీ, లెడ్ బై అంటే నడిపించడం, లెడ్ బై PDF MLC KS లక్ష్మణ్ రావు మేడ్ రిప్రజెంటేషన్, అతను నాయకత్వం వహిస్తూ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మేడ్ ఏ రిప్రజెంటేషన్ టు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఈ MLC KS లక్ష్మణ్ రావు ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డికి తెలుపుతున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచర్స్ అంటే టీచర్స్ అందరి తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే తరపున, అండ్ మరియు అర్జ్డ్ ద గవర్నమెంట్ అంటే కోరారు, అర్జ్డ్ అంటే కోరడం, ఎవరిని? ప్రభుత్వాన్ని. టు అడ్రస్ దేర్ ఫినాన్షియల్ ఇష్యూస్ అంటే అడ్రస్ అంటే పరిష్కరించడం, దేర్ ఫినాన్షియల్ ఇష్యూస్ వారి యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బై ఎన్షూరింగ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీ, బై ఎన్షూరింగ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అంటే సకాలంలో జీతాలు చెల్లింపులు జరిగేలా చూడమని
కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. చూడండి, ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అంటే సకాలంలో చెల్లింపులు జరగాలని. దే సెడ్ ఆఫ్ లేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ హ్యాడ్ బీన్ రిసీవింగ్ their salaries only after the 5th of every month due to which they were facing financial problems. చూడండి, they said అంటే వారు అన్నారు. ఆఫ్ లేట్ అంటే ఇది ఒక ఫ్రేజ్. రీసెంట్లీ, ఆఫ్ లేట్ అంటే రీసెంట్లీ అంటే ఇటీవలే అన్నారు. ఏమని? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ ఉపాధ్యాయులు అండ్ మరియు పెన్షనర్స్ పింఛన్దారులు హ్యాడ్ బీన్ రిసీవింగ్ దేర్ శాలరీస్ అంటే గత కొంతకాలంగా వారు జీతాలను అందుకుంటున్నారు. ఎప్పుడు? ఓన్లీ ఆఫ్టర్ ద 5th ఆఫ్ ఎవ్రీ మంత్, కేవలం ప్రతి నెల 5వ తారీఖు తర్వాతనే వారు జీతాలను అందుకుంటున్నారు. డ్యూ టు అందువలన, విచ్ దే వర్ ఫేసింగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ దీని వలన వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు అని కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. దే సెడ్ మెనీ ఆఫ్ ద ఎంప్లాయీస్ హ్యాడ్ డిఫాల్టెడ్ ఆన్ దేర్ లోన్స్ యాజ్ దే వర్ అనేబుల్ టు పే ద మంత్లీ ఈఎంఐస్ టు దేర్ బ్యాంక్స్. చూడండి, దే సెడ్ వారు అన్నారు. మెనీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అంటే చాలా మంది ఉద్యోగులు, హ్యాడ్ డిఫాల్టెడ్ అంటే సకాలంలో చెల్లించలేకపోవడం, డిఫాల్టెడ్ అంటే లేదా ఎగ్గొట్టడం అని కూడా అనొచ్చు. హ్యాడ్ డిఫాల్టెడ్ ఎగ్గొడుతున్నారు. ఏంటి? ఆన్ దేర్ లోన్స్ అంటే వారి యొక్క లోన్లు ఎగ్గొడుతున్నారు. యాజ్ దే వర్ అనేబుల్ టు పే ద మంత్లీ ఈఎంఐస్ టు దేర్ బ్యాంక్స్. యాజ్ దే వర్ అనేబుల్ టు పే అంటే వారు చెల్లించలేకపోతున్నందుకు, ద మంత్లీ ఈఎంఐస్ నెలవారీ, టు దేర్ బ్యాంక్స్ వారి యొక్క బ్యాంకులకు వారు ఈఎంఐలు చెల్లించలేకపోవడం వలన వారు నెలవారీ ఈఎంఐలను ఎగ్గొడుతున్నారు. ఈ విధంగా మనం ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ, అదేవిధంగా కొన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.